థర్డ్ ఈరోజు మనము క్వాంటమ్ నెంబర్ అనదర్ క్వాంటమ్ నెంబర్ గురించి డిస్కస్ చేద్దాం. ద మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, దీని సింబల్ ఎంఎల్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ సింబల్ ఎంఎల్. The magnetic quantum number ml has integer values between మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయంటే -L నుండి అండ్ +L. -L +L ఉండి ఇంక్లూడింగ్ 0 మధ్యలో 0 ఉంటుంది. Thus for a certain value of L there are 2L plus 1 integral values of m as follows. సో L ఈక్వల్ సూత్రం n-1. ఇక్కడ m సూత్రం ఏంటంటే ఈ m సూత్రం 2L plus 1. ఈ సూత్రం ప్రకారంగా మనము కనుక్కోవచ్చు. దీంట్లో ఈ సూత్రం ప్రకారం కనుక్కున్నప్పుడు ఈ వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ -L ఉంటుంది, తర్వాత -L plus 1, ఇలా -1, 0, +1, +L -1, +L వస్తాయి వాల్యూస్. These values describe the orientation of the orbital in space relative to the other orbitals in an atom. These values, so magnetic quantum number దేని గురించి చెప్పేదంటే ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటల్స్. సో ఆర్బిటాల్ s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్, f ఆర్బిటాల్, ఇలా 4 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆర్బిటాలు ఏ యాక్సిస్ ప్రకారంగా ఉన్నాయి అని తెలియజేస్తాన్ని ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ అంటారు. ఇవన్నీ L ఈక్వల్ 0. L ఈక్వల్ 0 అంటే ఏ ఆర్బిటాలు? L ఈక్వల్ 0 అంటే s ఆర్బిటాలు. దాని ప్రకారంగా 2L plus 1 ఈక్వల్ 1 వస్తుంటే ఇలా చూద్దాం. 2L plus 1 కనుక్కుందాం. 2 ఇంటూ L అండ్ S ఆర్బిటల్కి L వాల్యూ ఎంత అంటే 0 ప్లస్ 1. 2 ఇంటూ 0 మనం 0 దేని మల్టిఫికేషన్ చేసిన 0 వస్తుంది, ప్లస్ 1. దట్ ఈక్వల్ టు 0 ప్లస్ 1 ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. 0 ప్లస్ 1 1. కాబట్టి L ఈక్వల్ 0 అయినప్పుడు మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. దేర్ ఈజ్ ఓన్లీ 1 వాల్యూ. సో ఓన్లీ ఒక వాల్యూవే రాయాలి. దట్ వీ హ్యావ్ ఓన్లీ 1 ఆర్బిటాల్, దట్ ఈజ్ 1s. సో కాబట్టి ఎస్ అనే ఆర్బిటాల్లో సబ్ ఆర్బిటాల్స్ ఏంటంటే ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక విలువ వచ్చింది, ఓన్లీ 1 వాల్యూ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ వెన్ L ఈక్వల్ టు 1, L ఉన్న ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసామంటే అయితే ఫార్ములా ఇదిగోండి. ఫార్ములా 2L plus 1, 2L plus 1, 2 ఇంటూ L ఎంత 1, సో 1 సబ్స్టిట్యూట్ చేసా, ప్లస్ 1, దట్ ఈక్వల్ 2 ఇంటూ 1 ఎంత అవుతుంది 2 అవుతుంది, ప్లస్ 1. సో 2 ప్లస్ 1 ఎంత అవుతుంది 3. కాబట్టి L ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు దాని వాల్యూ ఎంత వచ్చిందంటే 3 వచ్చింది, 3. దట్ మీన్స్ దీని అర్థం ఏంటంటే దట్ మీన్స్ ML హ్యావ్ 3 వాల్యూస్. M వాల్యూస్ ఎన్ని వస్తాయంటే 3 వాల్యూస్ వస్తాయి. ఏంటంటే -L అంటే L ఎంత ఇక్కడ -1, -L అంటే -1 తర్వాత ఎంత వస్తుంది వాల్యూ 0 వస్తుంది. 0 తర్వాత ఎంత జనరల్గా ఆటోమేటిక్ ఏమొస్తుంది +1 వస్తుంది. -1, 0 అండ్ 1 చూడండి, -1, 0, +1 ఈ 3 వస్తాయి. 3 p ఆర్బిటాల్స్. సో p ఆర్బిటాల్స్ మొత్తం 3 ఉన్నాయి. s ఆర్బిటాల్ ఓన్లీ ఒక, ఇక్కడ చూడండి ఇక్కడ 1 వచ్చింది కాబట్టి అది s ఆర్బిటాల్. 1 వచ్చింది కాబట్టి s ఆర్బిటాల్. ఇక్కడ
ఇక్కడ 3 వచ్చినాయి కాబట్టి అవి పీ ఆర్బిటాల్స్. కాబట్టి పీ ఆర్బిటాల్ మొత్తం ఏంటంటే 3 పీ ఆర్బిటాల్ మొత్తం ఎస్ ఆర్బిటాల్ ఓన్లీ ఒకటి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఒకటి వచ్చింది కాబట్టి. పీ ఆర్బిటాల్ 3 ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ 3 వచ్చినాయి కాబట్టి. వాటి వాల్యూస్ ఏంటంటే పీ ఆర్బిటాల్ వాల్యూస్, ఒకదాని వాల్యూ -1, ఇంకొక ఆర్బిటాల్ వాల్యూ 0, ఇంకొక ఆర్బిటాల్ వాల్యూ 1 విత్ డిఫరెంట్ ఓరియంటేషన్స్ అలాంగ్. ఆ పీ ఆర్బిటాల్స్ ఎలా ఉంటుంది, ఒకటేమో ఎక్స్ యాక్సిస్ రూట్లో ఉంటుంది, ఒకటి వై యాక్సిస్ రూట్లో ఉంటుంది, ఒకటి జెడ్ యాక్సిస్ రూట్లో ఉంటుంది. అందుకని వాటికి ఏమని పేర్లు పెట్టారంటే దీస్ ఆర్ లేబుల్డ్ యాజ్ పిఎక్స్, పివై అండ్ పిజెడ్. పిఎక్స్ అని, పివై అని, పిజెడ్ అని పేరు పెట్టాం. కాబట్టి పీ ఆర్బిటాల్ మొత్తం ఏంటంటే 3 ఉంటాయి. ఆ 3 ఆర్బిటాలకు పేర్లు ఏంటంటే పిఎక్స్, పివై, పిజెడ్. నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలిస్తే, డూ దీస్ 3 పీ ఆర్బిటాల్స్ హ్యావ్ ద సేమ్ ఎనర్జీ? 3 పీ ఆర్బిటాలకు ఎనర్జీ సేమ్గా ఒకే ఎనర్జీ ఉంటుందా? ద నెంబర్ ఆఫ్ ఎంఎల్ వాల్యూస్ ఇండికేట్స్ దట్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఏ సబ్షెల్. ఆర్బిటాల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి విత్ ఏ పర్టికులర్ ఎల్ వాల్యూ. ఎల్ వాల్యూ మీద డిపెండ్ అవుతాయి, ఎందుకంటే ఎల్ వాల్యూ 1 ఉంటే ఎస్ ఆర్బిటాల్, ఎల్ వాల్యూస్ 3 ఉంటే పీ ఆర్బిటాల్స్. అదేవిధంగా ఎల్ వాల్యూ 5 ఉన్నాయి అనుకోండి డి ఆర్బిటాల్స్, ఎల్ వాల్యూ 7 ఉంటే ఎఫ్ ఆర్బిటాల్స్. ఆర్బిటాల్స్ ఇన్ ద సబ్షెల్ బిలాంగింగ్ టు ద సేమ్ షెల్ పొజెసెస్ సమ్ సేమ్ ఎనర్జీ. ఉన్నటువంటి వాటన్నిటికి ఒకే ఎనర్జీ ఉంటుంది. దీస్ ఆర్ కాల్డ్ డీజెనరేట్ ఆర్బిటాల్స్. సో ఒకే ఎనర్జీ కలిగి ఉంటుంది కాబట్టి వీటిని ఏమంటారంటే డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటారు. కాబట్టి పీ ఆర్బిటాల్లో ఉన్న పిఎక్స్కి, పివై, పిజెడ్ మూడింటికి ఒకే ఎనర్జీ ఉంటుంది. ఒకే ఎనర్జీ కలిగినటువంటి ఈ ఆర్బిటాల్ని ఏమంటారంటే డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటారు. డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటారు సేమ్ ఎనర్జీ కలిగి ఉంటే. ఇక్కడ మనం టేబుల్ పరిశీలిస్తే ఇక్కడ ఎల్ అంటే ఎల్ సబ్షెల్, నెంబర్ ఆఫ్ డీజెనరేట్ ఆర్బిటాల్స్ వీటిలో ఎన్ని ఉంటాయి అని ఇచ్చారు. ఎస్ ఆర్బిటాల్లో డీజెనరేట్ ఆర్బిటాల్స్ ఫార్ములా పరిశీలిస్తే 2l+1. ఎస్ ఆర్బిటాల్కి పరిశీలిస్తే 2l+1 దట్ ఈక్వల్ 2 ఇంటూ ఎల్ వాల్యూ ఎంత ఎస్ ఆర్బిటాల్కి 0 +1 దట్ ఈక్వల్ 2 ఇంటూ 0 0 +1 దట్ ఈక్వల్ 1. కాబట్టి ఎస్ ఆర్బిటాల్లో నెంబర్ ఆఫ్ డీజెనరేట్ ఆర్బిటాల్ ఎస్లో ఎన్ని ఉంటాయంటే 1 ఉంటుంది అంతే, 1. పీ ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి ఆల్రెడీ మనం చేసాము, 3 ఉంటాయి. పీ ఆర్బిటాలు 3 ఉంటాయి. డి ఆర్బిటాల్కి, ఎఫ్ ఆర్బిటాల్కి అనుకుందాం. డి ఆర్బిటాల్కి ఫార్ములా ఏంటంటే 2l+1 దట్ ఈక్వల్ 2 ఇంటూ ఎల్. డి ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ ఎంత? డి ఆర్బిటాల్కి ఎల్ వాల్యూ 2 +1 దట్ ఈక్వల్ 2 2s 4 +1 4 +1 ఈక్వల్ టు 5. 4 + 1 = 5. సో అదే ఎఫ్ ఆర్బిటాల్కి మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2l+1 దట్ ఈక్వల్ 2 ఇంటూ ఎల్ ఎంత ఎఫ్ ఆర్బిటాల్కి 3 +1 దట్ ఈక్వల్ టు 2 3s ఎంత 6
plus 1 that equal to 7. So 6 plus 1 equals 7. కాబట్టి మనం ఇక్కడ రాస్తే ఇక్కడ 1 3 5 7 1 3 5 7 మనము డీజనరేట్ ఆర్బిటాల్స్ పరిశీలిస్తే we fill the table fill up చేసాం with the number of degenerate orbitals for subshell using 2l plus 1 rule 2l plus 1 రూల్ ఉపయోగించి మనము s ఆర్బిటాల్ 1 ఉంటుంది, p ఆర్బిటాల్స్ 3 ఉంటాయి, d ఆర్బిటాల్స్ 5 ఉంటాయి, f ఆర్బిటాల్స్ 7 ఉంటాయని తెలుసుకున్నాం. ఆ ఫస్ట్ ఆర్బిటాల్ పేరు s ఆర్బిటాల్. s ఆర్బిటాల్ ఈజ్ ద spherical in shape. So spherical in shape. s orbital shape పరిశీలిస్తే s orbital shape పరిశీలిద్దాం. ఇది s ఆర్బిటల్ షేప్. ఇది s ఆర్బిటల్ షేప్ ఇది ఇక్కడ చూడండి రౌండ్గా. ఇది స్పెరికల్ షేప్. ఇది ఈ షేపులో ఉంటే స్పెరికల్ షేపు s ఆర్బిటల్ స్పెరికల్ షేపు. అయితే ఇదిగోండి ఇది x యాక్సిస్, y యాక్సిస్, జెడ్ యాక్సిస్ 3 యాక్సిస్ ప్రకారం తీసుకొని సర్కిల్గా ఉంది కాబట్టి దీన్ని స్పెరికల్ షేప్ అంటారు. p ఆర్బిటాల్ ఈజ్ డంబెల్ షేప్డ్. p ఆర్బిటాల్ షేప్ ఏంటంటే p ఆర్బిటాల్ యొక్క షేప్ డంబెల్ షేప్. డంబెల్ షేప్ p ఆర్బిటాల్ షేప్స్ అంటే డంబెల్ షేప్లో ఉంటాయి. ఎలా ఉంటాయో చూద్దాం. ఇదిగోండి p ఆర్బిటాల్ షేప్స్ డంబెల్ షేప్. ఇదిగోండి ఇది డంబెల్ షేప్ అంటే. ఇది డంబెల్ షేప్. డంబెల్ షేప్లో ఉంది. చూడండి మూడు p ఆర్బిటాల్ని పరిశీలిస్తే 3 కూడా సేమ్ షేప్లో ఉన్నాయి. వీటిని డంబెల్ షేప్స్ అంటారు. అయితే డిఫరెన్స్ ఏంటంటే డిఫరెన్స్ గమనిస్తే ఇది px ఆర్బిటాల్. ఇది px ఆర్బిటాల్. px ఆర్బిటాల్ యొక్క డయాగ్రామ్ మనం పరిశీలిస్తే చూడండి ఉన్నటువంటి డంబెల్ షేపు x యాక్సిస్ మీద ఉంది. x యాక్సిస్ మీద సేమ్ x యాక్సిస్ అన్నిటికీ సేమ్ ఉంటుంది. x యాక్సిస్ అన్ని ఏ డయాగ్రామ్కైనా x యాక్సిస్ చూడండి. ఇదిగోండి x యాక్సిస్. ఇది కూడా x యాక్సిస్. x యాక్సిస్ సేమ్. y యాక్సిస్ సేమ్. z యాక్సిస్. సో యాక్సిస్ ఫస్ట్ x యాక్సిస్, y యాక్సిస్,
జెడ్ యాక్సిస్ ఫస్ట్ గీసుకోవాలి. తర్వాత పిఎక్స్ ఆర్బిటాల్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, పివై ఆర్బిటాల్ వై యాక్సిస్ మీద ఉంది, పిజెడ్ ఆర్బిటాల్ జెడ్ యాక్సిస్ మీద ఉంది, జెడ్ యాక్సిస్ మీద ఉంది. మనం పిఎక్స్ పివై పిజెడ్ డంబెల్ షేప్లో ఉంటాయి. పి ఆర్బిటాల్ మొత్తం 3 ఉంటాయి. పిఎక్స్ ఆర్బిటాల్, పివై ఆర్బిటాల్, పిజెడ్ ఆర్బిటాల్, ఇలా 3 ఉంటాయి. ఈ 3 ఎనర్జీ ఆర్బిటాల్ ఈక్వల్ ఎనర్జీ కలిగి ఉంటాయి కాబట్టి వీటిని డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటారు. డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటారు వీటిని. కాబట్టి పిఎక్స్ పివై పిజెడ్ డయాగ్రామ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్. ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది, వై యాక్సిస్ మీద, జెడ్ యాక్సిస్ మీద ఉంటుంది. నెక్స్ట్ డి ఆర్బిటాల్ ఆర్ డబుల్ డంబెల్ షేప్. డి ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయంటే డబుల్ డంబెల్ షేప్లో ఉంటాయి. ఆల్ పి ఆర్బిటాల్స్ ఇవి ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద, జెడ్ యాక్సిస్ మీద, ఈ మూడింటి మీద ఆల్ యాక్సిస్ మీద 3 పి ఆర్బిటాల్స్ డయాగ్రామ్స్ ఉన్నాయి. డి ఆర్బిటాల్స్ డయాగ్రామ్స్ పరిశీలిద్దాం. డి ఆర్బిటాల్స్ డయాగ్రామ్స్ పరిశీలిస్తే డి ఆర్బిటాల్ షేప్ ఏంటంటే డబుల్ డంబెల్. డంబెల్లు డబుల్గా ఉంటాయి. ఇదిగోండి చూడండి, ఒక డంబెల్, ఇంకొక డంబెల్, దీన్ని డబుల్ డంబెల్ అంటారు. అది మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఇది ఒక డంబెల్, ఇది ఒక డంబెల్, ఒక డంబెల్, ఇంకొక డంబెల్, నెక్స్ట్ ఇది ఒక డంబెల్, 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 ఇది ఒక డంబెల్. నెక్స్ట్ ఈ డంబెల్ లోపల ఇంక్లూడింగ్ మన కంటి కూడా ఉంటుంది లోపల డంబెల్. ఇలా డబుల్ డంబెల్ షేపులు ఉంటాయి డి ఆర్బిటాల్స్. యాక్సిస్ పరిశీలిద్దాం. ఎక్స్ యాక్సిస్, ఇక్కడ చూద్దాం పేరు చూడండి, ఎక్స్వై, ఇక్కడ ఫస్ట్ డి ఆర్బిటాల్ పేరు ఎక్స్వై, డిఎక్స్వై ఫస్ట్ డి ఆర్బిటాల్ పేరు. ఫస్ట్ డి ఆర్బిటాల్ పేరు డిఎక్స్వై. కాబట్టి ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి మధ్యలో ఈ డబుల్ డంబెల్స్ ఉన్నాయి. సెకండ్ ఆర్బిటాల్ పేరు డివైజెడ్. సో ఫస్ట్ ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ తీసుకోవాలి, వై ఉంటే ఇక్కడ వై తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వై ఉంది, ఇక్కడ వై తీసుకున్నాం. తర్వాత జెడ్ ఉంది, ఇది ఇక్కడ జెడ్ తీసుకున్నాం. ఆ రెండింటికి మధ్యలో ఈ డబుల్ డంబెల్స్ ఉన్నాయి. తర్వాత డిజెడ్ఎక్స్ అయినా డిఎక్స్జెడ్ అయినా ఒకటే, డిఎక్స్జెడ్. సో ఎక్స్ ఇక్కడ ఉంది, జెడ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఇక్కడ జెడ్ ఫస్ట్ ముందు జెడ్ తీసుకుంటే ఇక్కడ జెడ్ ఉంటుంది, ఎక్స్ రెండు మధ్యలో ఉంటాయి. ఫోర్త్ పేరు ఏంటంటే డి ఆర్బిటల్ పేరు డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. డి ఆర్బిటాల్ ఫోర్త్ పేరు ఏంటంటే డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇవి ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద ఉంటాయి. రెండు యాక్సిస్ మీదనే ఉంటే డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. అది మైనస్ ఉంది కాబట్టి ముందు ఇక్కడ తీసుకోవాలి, తర్వాత తీసుకోవాలి. తర్వాత డిజెడ్ స్క్వేర్, ఇది జెడ్ యాక్సిస్ మీదనే రెండు ఉంటాయి కాబట్టి డిజెడ్ స్క్వేర్గా ఇండికేట్ చేస్తాం. ఇవి డి ఆర్బిటాల్ షేప్లు. డ్రా ద షేప్స్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్స్ 10th క్లాస్ వాళ్ళకి 4 మార్క్స్గా
ఎగ్జామ్లో వెరీ 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 ఇంపార్టెంట్. ఈజీ అయితే డయాగ్రామ్ చాలా ఈజీ. పి ఆర్బిటాల్స్ డంబెల్ షేప్లో ఉంటాయి, డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్ షేప్లో ఉంటాయి. మనము ఈ టేబుల్ పరిశీలిస్తే ఫస్ట్ ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఎల్ అంటే యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్. ఎంఎల్ అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. సబ్షెల్ అంటే ఆర్బిటాల్ని ఎలా చూపిస్తారు. ఫోర్త్ నెంబర్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ ఇన్ ద సబ్షెల్. దాంట్లో మళ్ళీ ఎన్ని సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ ఎన్ వాల్యూ పరిశీలిస్తే ఫస్ట్ 1 ఉంది అంటే ఫస్ట్ ఆర్బిట్ అని అర్థం. దీనికి ఎల్ వాల్యూ కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలంటే n-1 అంటే దట్ ఈక్వల్ n ఎంత ఇక్కడ 1 1 దట్ ఈక్వల్ టు 0. అందుకని ఇక్కడ 0 వచ్చింది. చూడండి ఇక్కడ 0 వచ్చింది. 0 ఎల్ వాల్యూ 0 అయితే ఇక్కడ n వాల్యూ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 అని రాసాం. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 రాసాం. ఇక్కడ ఎల్ ఆర్బిటాల్ యొక్క వాల్యూ 0 కాబట్టి ఇక్కడ ఎల్ వాల్యూ 0 అయితే అది ఏ ఆర్బిటాల్ అంటే ఎస్ ఆర్బిటాల్, 1s ఆర్బిటాల్. నెక్స్ట్ ఎం సూత్రం ఏంటంటే సూత్రం 2l + 1 దట్ ఈక్వల్ 2 ఇంటూ ఎల్ ఎంత ఇక్కడ 0 + 1 దట్ ఈక్వల్ 2 ఇంటూ 0 0 + 1 0 + 1 ఎంత అవుతుంది 1 అవుతుంది. కాబట్టి ఎం వాల్యూస్ ఎంత రావాలి, అందుకే ఇక్కడ 1 ఉంది. ఎం వాల్యూస్ 1 రావాలి. కానీ ఆ వచ్చే 1 వాల్యూ ఎంత అంటే 0. చూడండి 3 వచ్చాయనుకోండి, 3 వస్తే -1 0 + 1 రాయాలి. అదే 1 వచ్చింది అనుకోండి, ఆ 1 ఏంటంటే మిడిల్లో ఉన్నటువంటి దీన్ని రాయాలి. కాబట్టి ఎం వాల్యూస్ 1 వస్తుంది. ఆ 1 వాల్యూ పేరు ఏంటంటే 0. కాబట్టి ఎస్ ఆర్బిటాల్కి ఎక్కడైనా ఎంఎల్ వాల్యూ ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది. ఇది ఫస్ట్ ఆర్బిట్ గురించి. అది సెకండ్ ఆర్బిట్ చూద్దాం. సెకండ్ ఆర్బిట్లో ఫస్ట్ ఆర్బిటాల్ పేరేంటి, ఎల్ ఈక్వల్ 0 అంటే ఎస్ ఆర్బిటాల్. ఇదిగోండి ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 రాసాం. 0 ఉంటే ఎస్ ఆర్బిటాల్ అని అర్థం. ఎస్ ఆర్బిటాల్ ఎప్పుడు ఎన్ని ఉంటాయి, ఇందాకలాగా 1 ఉంటుంది. అది ఎంత, దాని వాల్యూ ఎంత 0. ఎక్కడైనా ఎస్ ఆర్బిటాల్ వాల్యూ 0నే. తర్వాత ఇక్కడ 1 ఉంది. 1 ఉంటే అది ఏ ఆర్బిటాల్ అంటే పి ఆర్బిటాల్. అందుకే చూడండి ఇక్కడ ఎన్ వాల్యూ 2 ఉంది కాబట్టి 2, ఇక్కడ ఎల్ వాల్యూ 1 ఉంది. ఎల్ వాల్యూ 1 ఉందంటే అది ఏ ఆర్బిటాల్ అంటే పి ఆర్బిటాల్. పి ఆర్బిటాల్స్ మొత్తం ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. ఆ 3 వాల్యూస్ ఏంటంటే సూత్రం ప్రకారంగా
మనం ఇందా చేసాం 2l+1 ఫార్ములా ప్రకారంగా సబ్స్టిట్యూట్ చేస్తే 3 వస్తుంది. అందుకని p ఆర్బిటాల్స్ మొత్తం 3 ఉంటాయి. అయితే వాటి వాల్యూస్ ఏంటంటే ఇక్కడ l -1 తర్వాత ఆటోమేటిక్ ఏం రావాలి, 0 రావాలి. 0 వచ్చింది. తర్వాత మళ్ళీ ప్లస్ వరకు రావాలి. కాబట్టి -1 0 +1 p ఆర్బిటాల్ మొత్తం 3 ఉంటాయి. p ఆర్బిటాల్ మొత్తం 3 ఉంటాయి. -1 0 +1 p ఆర్బిటాల్ మొత్తం 3 ఉంటాయి. -1 0 +1. అదేవిధంగా థర్డ్ ఆర్బిటల్ s ఆర్బిటాల్ 3లో 3 కాబట్టి 3 0 అంటే s ఆర్బిటాల్. మళ్ళీ 3లో 1 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 ఉంది. 1 అంటే p ఆర్బిటాల్. అదేవిధంగా 2 ఉంటే 3 ఉంది కాబట్టి 3 2 ఉంటే d ఆర్బిటాల్ 3d ఆర్బిటాల్. ఇప్పుడు చూడండి s ఆర్బిటాల్ 1 ఉంది, p ఆర్బిటాల్ 3 ఉన్నాయి, d ఆర్బిటాల్ 5 ఉన్నాయి. చూడండి 1 ఉంటే 0, 3 వాల్యూస్ ఉంటే -1 0 +1. ఇక్కడ 5 ఉన్నాయి d ఆర్బిటాల్స్. -2 -1 0 +1 +2. అర్థమవుతుంది కదా. అదేవిధంగా ఫోర్త్ చూడండి. ఫోర్త్ s ఆర్బిటాల్ 0, s 4 4 s ఆర్బిటాల్ 0. s ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి, 1 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 4p ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 ఉంది. ఇక్కడ l వాల్యూ 1 ఉందంటే p ఆర్బిటాల్. p ఆర్బిటాల్ మొత్తం ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. -1 0 +1. నెక్స్ట్ 4 ఉంది కాబట్టి 4. l వాల్యూ 2 ఉంది, l వాల్యూ 2 ఉందంటే అది d ఆర్బిటాల్. d ఆర్బిటాల్ అంటే 5 ఉంటాయి. -2 -1 0 +1 +2. తర్వాత 4f, ఇక్కడ 4 ఉంది. f అంటే దాని వాల్యూ 3, 7 ఉంటాయి. -1 2 3 4 5 6 7 7 ఇలా ఉంటాయి. Each subcell holds a maximum of twice as many. Each subcell holds, ప్రతి ఆర్బిటాల్ కూడా maximum of twice as many electrons as the number of orbitals in subcell. ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్తాడు. The maximum number of electrons that can occupy various subcells is given in the following table. ఏ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు పడతాయి అనేది చూడమంటున్నాడు టేబుల్లో. ఇదిగోండి ఎస్ ఆర్బిటాల్ 1 ఉంటుంది, ఎలక్ట్రాన్స్ 2. పి ఆర్బిటాల్ దాని వాల్యూ 1, ఫార్ములా ప్రకారంగా 3 వస్తుంది. దాంట్లో పి ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్ పడతాయి మొత్తం. అదేవిధంగా డి ఆర్బిటాల్ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 5 వస్తుంది. 5 2s 10 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఒక ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్స్ పడతాయి, మొత్తం 10 పడతాయి. ఎఫ్ ఆర్బిటాల్ l = 3 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 7 వస్తుంది. కాబట్టి 7 2s 14 ఎలక్ట్రాన్స్ పడతాయి. 7 2s 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి దీంట్లో.
ఇది మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. దీంట్లో మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్లో గురించి ఈ ఎం వాల్యూస్ అని తెలుస్తాయి. ఏ యాక్సిస్లో ఉంది, ఏ యాక్సిస్లో ఉంది అని తెలుసుకుంటాం మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ద్వారా. నెక్స్ట్ క్వాంటం నెంబర్ ఏంటంటే స్పిన్ క్వాంటం నెంబర్ ఎంఎస్. ఇది మిగిలిన క్వాంటం నెంబర్స్ మొత్తం ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, ఆ మూడు చూడండి. ద 3 క్వాంటం నెంబర్స్. ఎన్ అంటే సైజ్ చెప్పిద్ది, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ సైజు ఎనర్జీని. ఎల్ అంటే యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్, అది షేప్ని చెప్పిద్ది, ఆర్బిటల్ యొక్క షేప్ని. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ సైజు లేదా ఎనర్జీ గురించి చెప్పిద్ది, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అది. అదే యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ ఏం చెప్పిద్ది అంటే షేప్ గురించి మాట్లాడేది. ఎస్ ఆర్బిటల్ షేప్ ఏంటి, పి ఆర్బిటల్ షేప్ ఏంటి, డి ఆర్బిటల్ షేప్ ఏంటి అనేది మాట్లాడేది. ఎంఎల్ అంటే మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, అది ఓరియంటేషన్ గురించి మాట్లాడుద్ది. అంటే ఎక్స్ యాక్సిస్లో ఉందా, వై యాక్సిస్లో ఉందా, జెడ్ యాక్సిస్లో ఉన్నది చెప్పిద్ది. అటామిక్ ఆర్బిటాల్స్ గురించి చెప్తాయి. ఇవన్నీ ఆర్బిటాల్స్ గురించి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, ఈ 3 క్వాంటం నెంబర్స్ వీటి గురించి చెప్తాయి. యాజ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. స్ట్రీట్ లైట్స్లో ఏ వేపర్స్ ఉంటాయి అంటే సోడియం వేపర్స్ ఉంటాయి. ఏ కలర్ ఏమి వస్తుంది అంటే దాని గురించి బయటికి ఎల్లో కలర్ వస్తుంది. ఎల్లో లైట్ ఈజ్ ఎమిటెడ్, ఎల్లో కలర్ వస్తుంది. సోడియం వేపర్ ల్యాంపు లోపల ఉండేమాట స్ట్రీట్ లైట్స్, దాని నుంచి ఏ కలర్ వస్తుంది అంటే ఎల్లో కలర్. ఇది ఆల్రెడీ మనకు తెలిసింది. దిస్ ఎల్లో లైట్ ఈజ్ కంప్రైజ్డ్ ఆఫ్ వెరీ క్లోజ్లీ స్పేస్డ్ doublet when analyzed యూజింగ్ హై రెజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్. ఈ ఎల్లో కలర్ని మనము హై రెజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్తో పరిశీలిస్తే మళ్ళీ చిన్న చిన్న గీతల్లాగా ఏ గీతలు ఉన్నట్లు కనిపిస్తాయి. ఆల్కలీ అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్ షో సచ్ టైప్ ఆఫ్ లైన్స్. సో ఇలాంటి లైన్స్ ఇచ్చేది ఏంటంటే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని ఉంటాయి. అది మనం పీరియాడిక్ టేబుల్లో నేర్చుకుంటాం. ఆల్కలీ అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటే ఏంటనేది మనం తెలుసుకుంటాం. అక్కడ మాట్లాడుకుందాం. టు అకౌంట్ ఫర్ సచ్ ఏ బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎడిషనల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ఇంట్రొడ్యూస్డ్. సో వీటి గురించి ఇలా గీతలు ఫామ్ అవుతాయి, ఆ విషయం తెలుసుకోవడానికి ఒక అనదర్ క్వాంటమ్ నెంబర్ యాడ్ చేస్తున్నాము. ఆ క్వాంటమ్ నెంబర్ పేరు ఏంటంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్. సరే, దిస్ is spin quantum number. This represents the property of an electron. It is denoted by ms. సో ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ దేంతో సూచిస్తారంటే ఎంఎస్తో సూచిస్తారు, ఎంఎస్. అదే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అయితే ఎంఎల్తో సూచిస్తారు. స్పిన్ క్వాంటమ్ నెంబర్ని అయితే ఎంఎస్తో సూచిస్తారు, ఎంఎస్. దిస్ క్వాంటమ్ నెంబర్, ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ రిఫర్స్ టు ద 2 పాసిబుల్ ఓరియంటేషన్స్ ఆఫ్ ద స్పిన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ను తెలియజేస్తుంది.
ఎలా అంటే 1 ఏమో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంటుంది ఒక ఎలక్ట్రాను, అండ్ ద అదర్ ఇంకొక ఎలక్ట్రాన్ ఏమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. క్లాక్ వైజ్ అంటే చూడండి, గడియారంలో ముళ్ళు మనం పరిశీలిస్తే ఇలా తిరుగుతుంటుంది. గడియారంలో ముళ్ళు ఇలా మనకి ఈ పద్ధతిలో తిరుగుతూ ఉంటుంది గడియారంలో ముళ్ళు. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా తిరుగుతుంటుంది. సో ఒక ఎలక్ట్రాను క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంటే ఇంకొక ఎలక్ట్రాను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది అనేది ఈ స్పిన్ క్వాంటం నెంబర్ తెలియజేస్తుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు దీస్ ఆర్ రిప్రజెంటెడ్ బై +1/2. క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు దాని యొక్క విలువ ఎంత అంటే +1/2. అదే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు దాని విలువ ఎంత అంటే -1/2. క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగినప్పుడు +1/2, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగినప్పుడు -1/2. If both are positive values, then the spins are parallel. బోత్ ఆర్ పాజిటివ్ వాల్యూస్, రెండు ఒకే వాల్యూస్ ఉంటే వాటి రెండు ఎలా ఉంటాయంటే ప్యారలల్గా ఉంటాయి. అదర్వైజ్ ద స్పిన్స్ ఆర్ యాంటీ ప్యారలల్. అలా కాకపోతే ఖచ్చితంగా యాంటీ ప్యారలల్గా ఉంటాయి. అంటే ఒకటి ప్లస్గా ఉంటుంది, ఇంకోటి మైనస్గా ఉంటుంది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్పిన్ క్వాంటం నెంబర్ ఈస్ సీన్ వెన్ ఎలక్ట్రాన్స్ ఆక్యుపై స్పెసిఫిక్ ఆర్బిటాల్స్ ఇన్ మల్టీ ఎలక్ట్రాన్ యాటమ్స్. చాలా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయని తెలియజేసేదాన్ని ఈ స్పిన్ క్వాంటం నెంబర్. ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పేది ఏంటంటే స్పిన్ క్వాంటం నెంబర్. ఒక ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ +1/2 అయితే ఇంకొక ఎలక్ట్రాన్ -1/2 అని తెలియజేసేది స్పిన్ క్వాంటం నెంబర్. తర్వాత కంటెంట్ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్, అది నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు క్వాంటం నెంబర్స్ మనం పరిశీలిస్తే ఫస్ట్ క్వాంటం నెంబర్ ఏంటంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. ఫస్ట్ క్వాంటం నెంబర్ ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. దీని సింబల్ n. దీని ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాం మనం. నెక్స్ట్ క్వాంటం నెంబర్ ఏంటంటే ద యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్. దీని ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. దీని సింబల్ స్మాల్ l. తర్వాత క్వాంటం నెంబర్ ఏంటంటే మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ml. సో ఈ 3 క్వాంటం నెంబర్స్, ఒకటి స్పిన్ క్వాంటం నెంబర్, ఒకటి స్పిన్ క్వాంటం నెంబర్ ఓన్లీ +, -, గురించి కాదు. ఇక్కడ ఇవి మాత్రం అసలు ఫస్ట్ ఆర్బిట్ ఏంటంటే ఎన్ని ఆర్బిట్స్ గురించి మాట్లాడేది. సెకండ్ క్వాంటం నెంబర్ ఏంటంటే ఆర్బిటాల్స్ గురించి మాట్లాడేది. థర్డ్ క్వాంటం నెంబర్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఏంటంటే ఆర్బిటాల్ x యాక్సిస్లో ఉన్నాయా, y యాక్సిస్లో ఉన్నాయా, z యాక్సిస్లో ఉన్నాయా తెలియజేస్తుంది. అదే స్పిన్ క్వాంటం నెంబర్ అయితే అది క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే +, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే -, అని తెలియజేస్తుంది. ఇట్లా మొత్తం 4 క్వాంటం నెంబర్స్ గురించి చాలాసార్లు ఎగ్జామ్కి క్వాంటం నెంబర్స్ గురించి అడుగుతాడు. వాట్ ఆర్ ద క్వాంటం నెంబర్స్, హౌ మెనీ క్వాంటం నెంబర్స్, వాట్ ఆర్ దోస్, ఎక్స్ప్లెయిన్ అంటాడు. క్వాంటం నెంబర్స్ గురించి 4 క్వాంటం నెంబర్స్ గురించి రాయాలి. 4 మార్క్స్ అయితే 4 మార్క్స్ తగ్గట్టు మనం మ్యాటర్ రాయాలి. ఇదిగోండి, క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే +, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే -. ఇట్లా మనం 4 క్వాంటం నెంబర్స్ మనం నేర్చుకోవాలి బాగా. నెక్స్ట్ క్లాస్లో ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో.